చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. ఉదయకాలము కొన్ని మాటలు మనము రాబోతున్న సంవత్సరాన్ని గురించి మాట్లాడుకున్నాం. దేవుని మహాకృపలో మూలవాక్యము కీర్తన 65:11, అలాగే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమయంలో మరికొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనమందరం కూడా దేవుడు కోరుకుంటున్నట్లుగా నూతన సృష్టిగా మారాలి. కాబట్టి ప్రియులారా, పాతవి గతించెను. 2025వ సంవత్సరం వరకు పాత హృదయం, పాత మనసు, పాత ఆలోచనలు, పాత క్రియలు, దేవునికి ఇష్టము కాని క్రియలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేసుకొని నూతన సృష్టిగా మారాలని ఆయన కోరుతూ పాతవి గతించాలి అని కోరారు. పాతవి అలాగే ఉంచుకొని నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తే మీరు ఇళ్ళు శుభ్రం చేశారు, మందిరాలు శుభ్రం చేశారు, అందులో కొన్ని వస్తువులు పారేశారు, అవి పనికొస్తాయని ఉంచుకున్న వస్తువులు కూడా పారేశారు. అవన్నీ పాతబడిపోయాయి అని చెప్పి పారేశాం. మళ్ళీ కొత్త వస్తువులు తెచ్చుకుంటాం. అలాగే నువ్వు 2026వ సంవత్సరంలో నూతన హృదయమును నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. ఈ యొక్క నూతనమైనటువంటి స్వభావాన్ని ఎవరిస్తారో రాశారు అక్కడ. పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ లోపలికి రానంత వరకు మన క్రియలన్నీ ఎలాగుంటాయి? పాతవిగానే ఉంటాయి, చెడ్డవిగానే ఉంటాయి, దేవునికి విరోధంగానే ఉంటాయి. దేవుణ్ణి ఘనపరచడానికి ఏమి ఉండాలి? నీకు నూతన స్వభావం, నూతన హృదయం కలిగి ఉండాలి. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, బాప్తిజం అయితే తీసుకుంటారు, కానీ ఈ మధ్య నేను ఆటోలో పోతా ఉంటే ఆ అబ్బాయి చెప్తా ఉన్నాడు, మేము సియోన్ సంఘానికి వెళ్తామండి, మరి చర్చికి వెళ్ళవా అని అడిగితే వెళ్ళమండి అన్నాడు. ఆదివారం అతను ఆటో వేస్తూ ఉన్నాడు. చర్చికి వెళ్ళావంటే వెళ్ళలేదంటున్నాడు. కాబట్టి ఎవరు ఎక్కడున్నా ఆదివారం మాత్రం దేవుడి సన్నిధిలో కనపడాల్సిందే. అది దేవుని యొక్క దినం. పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలగచేస్తే తప్ప ఎవరు కూడా దేవుణ్ణి ప్రేమించలేరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం దేవుడు చెప్తా ఉన్నాడు, ఏం చేస్తున్నాడంటే దేవుడు కొత్త ఆకాశము, కొత్త భూమి వస్తుందట. అక్కడ ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యచంద్రాదులు అక్కరలేని రాజ్యం, 24 పెద్దలతో ధవళ సింహాసనాసీనుడై ఉన్న యేసుక్రీస్తుని నిరంతరము కొనియాడే రాజ్యం. అసలు ఆకలి అనేదే లేదు, స్నానం లేదు, వస్త్రాలు మార్చుకునే పని లేదు,
ఇల్లు సర్దుకునే పని లేదు, మాకు ఆ పని ఉందండి ఈ పని ఉందనే పని లేదు. ఎల్లవేళలా ప్రభువుని స్తుతించే రాజ్యం. ఇక అక్కడ పాపం ఉండదు, అయోగ్యత ఉండదు. వాళ్ళంతా ఎవరు? భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ పాపములను ఉతుకుకొన్నవారు. ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే తమ పాపాలన్నీ ఒప్పుకొని కడుక్కున్నారు. ఇంకా అక్కడ పాపం లేని ముత్యముల వలె కనపడుతూ ఉంటారు. కీర్తన గ్రంథము 33వ సంకీర్తన 3వ చరణంలో దేవుళ్ళలోనికి వచ్చిన వాళ్ళు చాలామంది, మీరు కొత్త పాటలు విన్నారు ఇప్పుడు చాలు. చాలామంది ప్రభులోకి వచ్చిన వారు కొత్త కీర్తనలు రాశారు. కొందరు రచయితలు, కొందరు సింగర్స్ అంటే పాటలు పాడేవారు, మరికొందరు మ్యూజిషియన్స్ అంటే వాయిద్యాలు వాయించేవారు. ఏ పాటకి ఎలాంటి రాగం వాడాలి, ఎలాంటి మ్యూజిక్ పెడితే బాగుంటుంది అని కొత్త కొత్త పాటలు ఎన్నో మనం వింటున్నాం. కొన్ని పాడుకోదగ్గవి, కొన్ని చిన్న చర్చెస్లో పాడుకోలేనివి. అంటే అది మ్యూజిక్ ఉంటేనే ఆ పాటకు అందంగా ఉంటుంది, మ్యూజిక్ లేకపోతే అందం ఉండదు. గిలక తప్పెట అని ఉంటుంది ఒకటి, పల్లెటూరులో ఎక్కువ వాడతారు. డ్రమ్ము, గిలక తప్పెడ, అలాగే కాంగో, అలాగే తాళం అంటారు. అంటే ఇత్తడితో చేసినటువంటి 2 బిళ్ళలు, హార్మనీ. అలాంటి రోజుల్లో మేము సేవ చేసాం. ఎక్కడికి వెళ్ళినా సేవకుడు ఏం చేసేవాడంటే హార్మనీ పట్టుకొచ్చేవాడు. అతని పక్కన తాళం వేసేటువంటి ఒక వ్యక్తి వచ్చేవాడు. ప్రియులారా, డ్రమ్ ఉంటుంది, కాంగో ఉంటుంది, కొన్ని చోట్ల తబలా ఉంటుంది. ప్రియులారా, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్స్ తోటి, కంజర్ ఉంటుంది, ఏదో ఒక వస్తువుతోటి దేవుణ్ణి మహిమపరచడానికి మందిరానికి వచ్చేవాళ్ళు దేవుని యొక్క ప్రేమలో. కాబట్టి ఏం పాడాలి? నూతన కీర్తన పాడాలి. అంటే నీ నోట ఇదివరకు అంతా చెడ్డ కీర్తనలు వచ్చాయి, అంటే పాటలు. ఇక నుంచి యేసయ్య పాటలు రావు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం. 31, 22 చదవండి. కాబట్టి మన దేశంలో ఏ కార్యాలు జరగాలి? నూతనమైన కార్యాలు. భారతదేశంలో అనేకులు ప్రభువు వైపు తిరిగి రక్షణ పొందుదురుగాక. భారతదేశంలో అనేకులు యేసుక్రీస్తుని స్వయంగా రక్షకుడుగా అంగీకరించుదురుగాక. ఏం జరగాలంట? నూతనమైనటువంటి కార్యాలు జరగాలని ఆశపడదాం. వచ్చే సంవత్సరం మరి కొత్త కార్యక్రమాలు, కొత్తగా దేవుణ్ణి ఎరిగేవాళ్ళు, రక్షణ పొందేవారు ఉండాలని ఆశపడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24. నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీనం అంటే కొత్త. ఇందాక కూడా నూతన స్వభావం అని రాశాడు తీతు పత్రికలో. ఇక్కడ కూడా నవీన స్వభావం, కొంచెం వర్డింగ్ మారింది. నూతన కీర్తన, నూతన కార్యాలు, నూతన స్వభావం. పాత స్వభావము తిట్టేది, కొట్టేది, అరిచేది, అలిగేది, బలహీనపరిచే ఆత్మ ఒకవేళ ఉండుంటే ఈ యొక్క 2026వ సంవత్సరంలో నూతనమైనటువంటిది. ఏమంటే ఆమె అరుస్తుంది కాబట్టి నేను అరుస్తున్నాను అని అంటే కనుక తప్పే.
ఆమె వరిస్తే నువ్వు తగ్గితే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. నువ్వు వరిస్తే అవతల వ్యక్తి తగ్గితే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతారు. ఎందుకని చెప్పండి? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అన్నాడు. కాబట్టి నువ్వు విస్తారంగా మాట్లాడుతున్నావు, అవతల వ్యక్తి మాట్లాడట్లా. మితభాషి మృదుభాషి దేవునికి ఇష్టం. అల్లరి చేసేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు దేవునికి ఇష్టం లేదు. తప్పైనా సరే కాముగా కూర్చుంటే మంచిది. అప్పుడు దేవుడి కార్యాలు నీలో జరుగుతాయి. లేదనుకో దాని లెక్క నువ్వు అప్పచెప్పాలి. కొలస్సీ 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం కొలస్సీలకు రాసిన పత్రిక. ఏ స్వభావం అంట? ప్రాచీనం అన్నాడు. ప్రాచీనం అంటే పాతది. 2025 సంవత్సరం దాటిపోయి 2026లోకి వస్తే ఈ సంవత్సరాన్ని ఏమంటారు? పాత సంవత్సరం అంటారు, పోయిన సంవత్సరం అంటారు. అంటే అయిపోయింది ఆ సంవత్సరం. చివరిలో ఏమన్నాడు? నవీనమైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాలి, ప్రాచీన స్వభావం తీసేసుకోవాలి. అంతము వరకు సహించే ఆత్మ నువ్వు కలిగి ఉండాలి. ప్రియులారా, అబ్రహాముకి నూతన స్వభావం వచ్చింది. 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలవంగానే వచ్చేసాడు. విశ్వాసులకు తండ్రిగా మారాడు. అలాగే మోషే, నేను రాను, నేను వెళ్ళను, నేను చెయ్యను, నా వల్ల కాదు, నా మాటలు మంచివి కావు, నచ్చోడిని, అనేక రకాలుగా దేవుడి ముందు 7 పర్యాయాలు నేను వెళ్ళను అన్నట్టుగా మాట్లాడాడు. కానీ తర్వాత అతను వెళ్ళాడు. ప్రియులరా, నిర్గమాకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు అతని వయసు 80 సంవత్సరాలు అని రాసింది. అబ్రహాం వయసు ఎంత అండి దేవుడు పిలిచినప్పుడు? చెప్పండి, 75. అంటే ఒక 5 సంవత్సరాల ముందు అబ్రహాం వచ్చాడు. మోషే 80వ సంవత్సరంలో 80 ఏళ్ళప్పుడు వెళ్ళాడు. ఆ 80 ఏళ్ళ దగ్గర నుంచి 120 ఏళ్ళ దాకా, అంటే 40 ఏళ్ళు వెనక్కి పోయాడా? అల్లూరు వెళ్ళాడా? నా పెళ్ళాం పిల్లల్ని చూసుకుందాం అనుకున్నాడా? లేదు. ఇక పాత జీవితం పోయింది అతనిలో. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజలను కనానుకి నడిపించటానికి ఒక నూతన హృదయాన్ని కలగ చేసిన దేవుడి వైపు చూస్తూ పరిగెత్తాడు. ప్రియులారా, అలాగే అబ్రహాం భార్య శారాకు కూడా నూతన హృదయం వచ్చినట్లే. నవ్వింది దూత చెప్పినప్పుడు, కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆమె దేవుళ్ళలోనే బ్రతికింది. అలాగే మనం చూస్తే పౌలు దరిదాపు 35-40 ఏళ్ల వయసులో మంచి యవ్వన దశలో ఇశ్రాయేలు ప్రజలను చంపుతూ జైల్లో పెడుతూ ఉన్న సందర్భంలో మరికొంతమంది దమస్కులో ఈ యొక్క దేవునివి శిష్యులు ఉన్నారంట, వాళ్ళు అక్కడ దాక్కున్నారంట అని చెప్పి వాళ్ళని చంపడానికి మరి అధికారుల దగ్గర నుంచి ఒక కాగితం కూడా తీసుకొని గుర్రం మీద వెళుతూ ఉన్నాడు కొంతమంది సైనికులతో. మనం చూస్తాం 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారు దమస్కు మార్గంలో యేసు ప్రభుని దర్శించారు. దేవుణ్ణి అడుగుతున్నాడు పౌలు, ఎవరయ్యా నువ్వు అని. నువ్వు హింసించుచున్న యేసుని అని ప్రభువారు చెప్పారు. ఆ తర్వాత నూతన హృదయం అతనికి వచ్చింది, మనసు వచ్చింది. మరి అననీయ దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేయించుకున్నాడు. 3 రోజులు ప్రార్థనలో ఉన్నాడు, అన్నపానములు గుచ్చుకోకుండా.
ఆ చివరి వచనాలు చూస్తే యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఏ హృదయం వచ్చింది ఇప్పుడు? యేసు అనే మాట పలికితే చంపుతాననేటువంటి వాడు ఇప్పుడు యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నాడు. చూసారా? ఆయనే దేవుని కుమారుడు. మొదట యేసు అంటే కొట్టి చంపాడు. నూతన హృదయము అదొకటి. శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. 12 మంది కూడా ఏదో ఒక పని చేసుకుంటూ చేపలు పట్టడమో, గుత్తదారుడిగా ఉండటమో, ఇంకేదన్నా చిన్న పనిలో చేసుకుంటూ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చుకున్నాడు. ఏ హృదయం ఇయటానికి? దేవుని హృదయం ఇయటానికి. చూడండి, అపోస్తల కార్యగ్రంథములో 1వ అధ్యాయంలో 14వ వచనములో ఈ శిష్యులంతా కూడా నూతన హృదయాన్ని తెచ్చుకున్నవారు. ఎవరు వీళ్ళు? శిష్యులండి. అంతకుముందు ఏం చేశారు? చేపలు పట్టుకున్నారు, ఏదో వారి యొక్క పనులు చేసుకుంటున్నారు. అయితే దేవుడు పిలిచినప్పుడు మేము ఎందుకు రావాలి, నువ్వెవరు అని అడగలా. అసలు ప్రశ్నే వేయలా. నువ్వెవరు అనే ప్రశ్నే వేయలా. పౌలు మాత్రం వేశాడు, కానీ శిష్యులు ఎవరు కూడా ఆయన పిలవంగానే వచ్చేసినట్టుగా బైబిల్ తెలియజేస్తాం. ఏ హృదయం? నూతన హృదయం. ప్రాచీన స్వభావం ఏంటి? చేపలు పట్టే స్వభావాన్ని వదిలేశాడు. దేవుడు ఏమన్నాడు? ఇక నుండి మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, నా వెంట రండి అన్నాడు. మరి మాకు డబ్బులయ్యా, మా పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవడానికి డబ్బులయ్యా, చేపలు పట్టుకుంటే మాకు డబ్బులు వస్తాయి, మనుషులు పట్టుకుంటే ఏమొస్తాయి అయ్యా అడగల. ఆయన ఏ మాట చెప్తే ఆ మాటకి ఒబే అయ్యారు, లొంగారు, ఒడంబడిక చేసుకున్నారు, కొత్త హృదయం తెచ్చుకున్నారు, దేవుడితో నడుస్తామని ఒప్పందం చేసుకున్నారు. మరి నువ్వు దేవుడితో నడుస్తానని బాప్తిజం తీసుకున్న రోజు ఒప్పందం చేసుకొని ఉంటావు, కానీ పాత స్వభావమే ఉండి ఎన్నిసార్లు మందిరం మానేసావు, ఎన్నిసార్లు దేవుని కాదని నీ సొంత పనులకి వెళ్ళిపోయావు ఆలోచన చేయండి. ఒకసారి నన్ను ఒక అధికారి తన ఇంటికి రమ్మన్నాడు. నేను రానన్నా. ఇంటికైతే రాను సార్, ఏమనుకోబాకండి, ఆఫీసులో అయితే కలుస్తా నేను, కానీ ఇంటికైతే రానన్నా. నీకు అంత గర్వం అన్నాడు. గర్వం ఏముంది సార్, ఇల్లు అనేది ప్రైవేటు, అంటే ప్రైవేటు విషయాలు ఏమన్నా మాట్లాడదలుచుకొని నన్ను పిలిచారా, లేదా ఆఫీసు విషయాలు మాట్లాడటానికి నన్ను పిలిచారా అని అడిగితే, ఏ విషయమైతే ఏంటి, రావా అన్నాడు. రానండి అన్నాడు. అన్నాడు, ఈరోజు ఆదివారం అండి, నా ప్రభువుని గణపరిచే దినం, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నా ప్రభువు దగ్గరే ఉంటాను, నేను సస్పెండ్ చేస్తానన్నాడు. ఆదివారం నీ దగ్గరికి రాకపోతే సస్పెండ్ చేసే అధికారం నీకు లేదు, ఎందుకంటే నేను ఒక యూనియన్ ప్రెసిడెంట్, నాకు తెలిసిన ఈ విషయాలు. నువ్వు సస్పెండ్ చేయాలంటే నాకు నోటీసులు ఇవ్వాలి, దాంట్లో కారణం రాయాలి, ఎన్ని ఉంటాయి కదండి అన్న. తలపొగరు కిందే నీకు అన్నాడు. తలపొగరు కాదు సార్, గవర్నమెంట్ ఇచ్చిన రూల్సే కదా నేను మాట్లాడుతూ ఉందన్న. అయితే ఆదివారం రానంటావు, ఇంటికి రానంటావు అన్నాడు. రాను అన్న. మరి ఏం జరిగిందో నాకు తెలియదండి. ఒక వారానికి ఆ ఆఫీసర్ని మార్చేశారు, గవర్నమెంట్ మార్చేసింది. నాకేం నోటీసులు రాలా, వెళ్ళిపోయాడు అతను. కొత్త ఆయన వచ్చాడు. ప్రియులారా, ఎవరో వైపు చూసాం మనం? దేవుడు వైపు. నేను రక్షణ పొందకముందైతే ఆదివారాలు కూడా వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు దేవుడిని ఎరిగిన తర్వాత వెళ్ళలేదు. సస్పెండ్ చేస్తామన్నా కూడా వెళ్ళటల్లా. అదే
దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వెలుగు. ఆ వెలుగులోనే నడుస్తున్నా. ఎవరికి లొంగను. చంపుతానన్నా కొడతానన్నా కూడా సేవ మానను. నా బలహీనతలో నాకు దేవుడు తోడై ఉన్న దేవుడు. అయితే ఈ కొత్త సంవత్సరంలోనన్నా కొన్ని తీర్మానాలు నువ్వు చేసుకోవాలి. కీర్తన 1వ సంకీర్తన 2వ చరణం. 1వ సంకీర్తన 2వ చరణం. ఎప్పుడంట? దివారాత్రాలు వాక్యం చదవాలి. ఇవాళ చదవలేకపోతున్నావు, కళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరము, బాధ, ముసల్దాని అయిపోయావు అనుకుందాం. మరి కొన్ని యాప్లు వచ్చాయి. ప్రియులారా గమనించండి. ఆపద్బాంధవుడు అనేవాళ్ళు ఇదివరకంటే ఎవరైనా నిన్న ఆపదలో ఉంటే ఆదుకుంటే వాళ్ళని ఏమన్నారు చెప్పండి? ఆపద్బాంధవుడు అన్నారు. అంటే ఆపదలో ఆదుకున్నాడు. ఇప్పుడు యాపద్బాంధవుడు. యాప్ అంటే సెల్ ఫోన్లో నువ్వు డౌన్లోడ్ చేసుకునే యాప్లు. యాపద్బాంధవుడు అంటే ఈ యాప్ నన్ను ఆదరిస్తూ ఉంది, ఈ యాప్ నన్ను చక్కగా నడిపిస్తూ ఉంది. యాపద్బాంధవుడు. ఆపద్బాంధవుడు పోయాడు. అలాంటి పరిస్థితి ఈరోజు చాలామందికి తెలుసు. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, ఫలానా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తాం. మంచిది. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఇసుకక ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? కొత్త సంవత్సరంలో వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. 18:21. 2 తలంపుల మధ్య దేవుని ప్రేమించిన ఎన్ని తలంపులు ఉన్నాయంటే ఇశ్రాయేలుకి? అంటే బయలును పూజ చేస్తూ ఉన్నారు, యెహోవాని పూజ చేస్తూ ఉన్నారు. సేవకుడైతే అంటున్నాడు, మీరు ఇలాగ 2 తలంపులతో అయితే ఉండొద్దు. యెహోవా దేవుడైతే ఈయన వైపుకి రండి, బయలు దేవతను పూజించే వాళ్ళైతే అటువైపు వెళ్ళిపోండి, ఏదో ఒకటి తేల్చుకోండి. అప్పుడు ఏమన్నారు ఇశ్రాయేలు? మేము యెహోవానే సేవిస్తామని చెప్పారు. అంటే హెచ్చరిక చేస్తే కానీ నీకు బుద్ధి రాట్లా. ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి? కనీసము 1500 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు, నూతన హృదయము రాలేదు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించటము లేదు. 2 తలంపులు ఉన్నాయి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. సారీ ఏ మనస్కులు? ద్విమనస్కులు అంటే 2 మనస్సులు. ఇందాక కూడా చదివింది అదే. 2 తలంపులన్నా ద్విమనస్కులన్నా ఒకటే. దేవుడా దేవుడా అంటాం, మా చుట్టాలండి పసుపు పూసారండి, మా చుట్టాలండి గంధం పూసారండి, మా చుట్టాలండి బొట్టెట్టారండి, మా చుట్టాలండి గాజులేసారండి. చెప్పట్లా? ఎప్పుడో వేసుకున్నాము గాజులు, డజన్ గాజులు వేసుకొచ్చింది ఆ చేతికి ఈ చేతికి. భలే వేసావే అమ్మా అని అంటే, నేను కొనుక్కోలేదండి, మా చుట్టాలు కొనిచ్చారండి అని. దేనికమ్మా? పేరంటానికి పిలిచారంట, గాజులు తొడిగారంట. ఆడవాళ్ళకి ముత్తైదువులకి గాజులు తొడుగుతారు, 5 తొడుగుతారు. ముత్తైదుతనం 5వ తనాన్ని ముత్తైదుతనం అంటారు హిందువులు. 5వ తనం అంటే
గాజులు, పువ్వులు, అలాగే బొట్టు, మంగళసూత్రం ఇవన్నీ కలిగిన వాళ్ళని ముత్తైదువులు అంటారు. అంటే 5వ తనం కలిగిన వారు అని అంటారు. క్రైస్తవులకి బొట్టు ఉండదు, గాజులు ఉండవు, మెట్టెలు ఉండవు, పూలు ఉండవు, గొలుసులు ఉండవు. వీళ్ళు క్రైస్తవులు. అయితే ఇక్కడ మనం చదివినటువంటి మాట, ద్విమనస్కులుగా నీవు ఉండకూడదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎవరు చెబుతున్నారు ఇది? దేవుడు. యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనం లేదు. 4 విషయాలు ఉంటాయి అందులో. విడివిడిగా ఒకసారి చెప్పాను మీకు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, కొత్త సంవత్సరంలో నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థవంతుల గుడారములు వర్ధిల్లుతాయి. యథార్థవంతులను ఆయన మర్చిపోడు. చివరి అధ్యాయంలోనికి రండి, యోబుని 2 ఆశీర్వదించాడు. ఎప్పుడు? యథార్థంగా ఆయన నడిచినప్పుడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు కూడా యథార్థంగా నడవటానికి ప్రయత్నం చేయాలి. యథార్థంగా ఉండు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మరొకటి, అబద్ధం చెప్పకూడదు. ఇంపార్టెంట్ అది. నోరు మూసుకో, చెప్పాల్సి వచ్చినా కూడా నోరు మూసుకో, తెలియదండి అనేసి. అంతేగాని అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్పి ఇబ్బందుల పాలు కావద్దు. కీర్తన గ్రంథం 5వ కీర్తన 6వ చరణం. 5వ కీర్తన 6వ చరణం. అబద్ధం ఆడితే ఏమైపోతారంట? నశించిపోతారంట. 58వ కీర్తన 3వ చరణం. 3వ చరణం. ఎవరిళ్ళు? భక్తిహీనులు అని రాశాడు. నువ్వు నిజంగా భక్తిపరురాలు అయితే నీ పిల్లలు ఒకవేళ అట్లాంటి అబద్ధం చెబుతా ఉంటే, అలా ఆడకూడదు నాన్న, అలా అనకూడదు నాన్న, అలా చెప్పకూడదు నాన్న అని నీవు బోధిస్తావు. నువ్వే అబద్ధాలు చెప్తున్నావు అనుకో, నీ పిల్లలకేం బోధిస్తా? వాళ్ళని ఎవరన్నాడు? భక్తిహీనులు పుట్టుకతోనే అబద్ధాలు ఆడతారట. ఒకవేళ నీ పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు, మనవరాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు ఏమన్నా అట్లాంటి అబద్ధాలు ఆడుతున్నారేమో. ఈ మధ్య నాకు తెలిసిన ఒక కుటుంబానికి నేను వెళితే అక్కడ ఆ పిల్లకి 3 ఏళ్ళు కూడా ఉండవు. ఆ పిల్ల అన్నవరస అయ్యేటువంటి వాడు కూడా అంతే, వాడికి ఒక 3 ఏళ్ళు ఉంటాయి. ఈ పిల్లకి అంతే, అన్నదమ్ముల పిల్లలు. ఈ పిల్లంట ఆ అన్న కొడుక్కి కన్ను కొట్టిందంట. అసలు ఎంత నవ్వుకుంటున్నారండి వాళ్ళు. ఫోటో తీశారా అని అడుగుతున్నారండి. ఫ్రేమ్ కట్టిస్తారండి. కన్ను కొట్టడం ఏం నేర్పుతున్నారు వాళ్ళకి? చెడుతనం. చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎలాగుంటారంట బైబిల్ చెబుతుంది, మూర్ఖమైనటువంటి స్వభావం. దాన్ని ప్రోత్సహించావుగా నువ్వు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు క్రైస్తవులు అవుతారా? కన్ను కొట్టడం మంచి పద్ధత బైబిల్ ప్రకారం? తప్పు కదా, పాపం కదా. అంతా క్రైస్తవులే, కానీ చెడుతనం ఎక్కువ ఉంది వాళ్ళలో. మనలాంటి వాళ్ళు ఏమైనా చెప్పామనుకో, పోవయ్యా మళ్ళీ చెప్పొచ్చావులే అంటారు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోసారి కొట్టు అంటే ఇంకా కొట్టాలంట. వీళ్ళు క్రైస్తవులా అనిపించింది నాకు. నువ్వు వాళ్ళకి ఇమట్టల్లా. నేనేమో వాక్య ప్రకారం నడవాలనుకుంటా, వాళ్ళు ఏంటంటే లోక ప్రకారంగా నడుస్తూ ఉన్నారు. తప్పండి. దేవునికి అయిష్టంగా ఉన్న పనులు ఏవి కూడా మనము చేసి ఉపద్రవాన్ని కొని తెచ్చుకోవద్దు. వాళ్ళలో చూడండి, యోహాను రాసిన 2వ పత్రికలో
క్రీస్తు బోధను తేకుండా ఎవడైనా నీ వద్దకు వస్తే వానితో నీవు సహవాసము చేయొద్దు. మరి చెప్తున్నావుగా, మరి దుష్టక్రియలు అంటున్నాడుగా. అయ్యి చెబుతున్నావు, దుష్టక్రియలు, పాలు పంపులు పొందుతున్నావు. హ్యాపీ క్రిస్మస్ చెప్పావు, రేపు వచ్చే నెల మరి హ్యాపీ పొంగల్ చెబుతావా వాళ్ళకి? చెప్పేసి హ్యాపీ పొంగల్ అంటే నువ్వు వాళ్ళ దేవుడిని అనుసరించినట్టే. అది తప్పు జరుగుతుంది. నువ్వు కూడా నవ్వావా, నువ్వు కూడా భలేగా అన్నావా, నువ్వు కూడా వాళ్ళ దాంట్లో పాలు పంపులు పొందినట్టే, పాపం చేసినట్టే. కొత్త మనసు రాలా నీకు, కొత్త హృదయం రాలా నీకు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తాను, నేను బైబిల్ చదువుతాను, నేను పాటలు పాడతాను, నేను చర్చికి వెళ్తాను. చూసే దేవుడు. యాకోబు పత్రిక 2:14 క్రియలు లేని విశ్వాసము మృతము. చచ్చిపోయింది నీ విశ్వాసం, ఏమీ లేదు. దేవుళ్ళు నువ్వు చచ్చిపోయావు, పైకి మాత్రమే బతుకున్నట్టు కనపడుతున్నావు. క్రియలు లేవు నీలో, గద్దించలేవు, తప్పు చేస్తుంటే చీ అని అనలేవు. కాబట్టి మన బతుకంత ఎట్లుందంటే, క్రైస్తవుల దగ్గర, బంధువుల దగ్గర, అలాంటి చోట్ల మన క్రైస్తవత్వం బయటపడతా ఉంటుంది. నిజం క్రైస్తవులా కాదు. నేను ఒక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ వాళ్ళు ఏదో తిరుపతి పోయి ఇచ్చారట, ఒక మాస్టర్ గారు, నారాయణ మాస్టర్ గారు. సరే, దాంట్లో మేము 18 మంది టీచర్లం. పెద్ద హై స్కూలు, 1000 మంది పైన ఉంటారు పిల్లలు. ఒక్కొక్క క్లాస్కి 3 సెక్షన్లు ఉంటాయి. నేను అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళాను స్కూల్ అసిస్టెంట్గా. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆ ఇంటర్వెల్ టైంలో అతను వచ్చి అందరికీ కాస్త ప్రసాదం పెడతా ఉన్నాడు. సరే, నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మడే. ఆయన అంటున్నాడు, ప్రభాకర్ తీసుకోడయ్యా అన్నాడు. ఏమండి, ప్రసాదమే కదా అన్నాడు. ఆయన క్రైస్తవుడు, ప్రసాదం తినడు. అప్పటిదాకా ఒక ముస్లిం ఉన్నాడు అక్కడ, కాజావలేని. అతను వీళ్ళతో కలిసిపోయి, అంటే నాకంటే ముందున్నాడు అక్కడ అతను ఆ స్కూల్లో. వాళ్ళు పెడతా ఉంటే తినేవాళ్ళే అంట. నన్ను చూసి బుద్ధి తెచ్చుకున్నాడు ముస్లిం. నేను కూడా నా దేవుడిని గణపరచకుండా ఇక్కడ నేను తింటున్నాను, నేను కూడా తిననని తీర్మానం చేసుకుని అతను కూడా తినలేదు. క్రైస్తవత్వాన్ని మనం చూపించగలగాలి. ఎవరిని అనుకుంటారా? అనుకోనండి. అన్యులతో ఎందుకు కలిసిపోవాలి? మనం మాట్లాడదాం, చేద్దాం, కానీ వాళ్ళ యొక్క క్రియల్లో పాలు పంపులు పొందకుండా ఉండాలి. అలాగే అక్కడ నేను ఇంట్రడ్యూస్ చేస్తారు మమ్మల్ని కొత్తగా వచ్చినప్పుడు. నేను అందరికీ, స్టాఫ్కి, పిల్లలకి, అందరికీ కూడా నా పేరు చెప్పినప్పుడు వందనాలు అని చెప్పా. వెంటనే అందరు నా వైపు చూశారు. టీచర్లు, పిల్లలంతా కూడా నా వైపు చూస్తూ ఉన్నారు. ఏంటి వందనాలు చెబుతున్నాడు ఈయన? ఇంకొక మాస్టర్ వచ్చాడంట కొత్తగా. నేను వెళ్ళిపోయా అక్కడి నుంచి. ఏమండి, మా ప్రభాకర్ ఉన్నాడు, స్కూల్లో పనిచేశాడు కదా, ఎలా ఉండేవాడంటే, అమ్మో పక్కా క్రిస్టియన్ అండి అతను. అందరూ నమస్కారం అని చెబుతారు, కానీ ఆయన మాత్రం వందనాలని చెప్పాడండి. అప్పుడే మాకు అర్థమైందండి ఇతను క్రిస్టియన్ అని. చూపించాలి, రుజువు చూపించాలి. మనం క్రైస్తవులుగా మారినప్పుడు నీ రుజువు ఎలాగుంది? కీర్తన 119వ కీర్తన 163వ చరణం. 119, 163. చాలు. అబద్ధము ఎవరికి? దేవుడికి. మరి అసహ్యమైన కార్యాలు మనం చేయకూడదుగా. దేవుడికి అసహ్యమైనవి మనం చేయకూడదు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడన్నా తీర్మానం చేసుకోవాలి, నేను కొత్త సంవత్సరంలో అబద్ధములు ఆడను, మోసము చేయను, అన్యాయం చేయను, అక్రమం చేయను, బైబిల్ చదువుతాను, రోజు ప్రార్థన చేస్తాను. చేసుకో, తీర్మానాలు చేసుకో.
సమాధానంగా ఉంటాను. కీర్తన 120వ కీర్తన 7వ చరణం. ఏం కోరుకుంటాడంటే దేవుడు? నేను ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళా. వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు. అంటే 8 మంది అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు. అందులో ఒక అక్క కుమారుడు వాక్యం చెబుతాడు, ప్రీచింగ్ చేస్తాడు. కానీ అతను తన వాళ్ళతో సమాధాన పడకుండానే ఉన్నాడు. కలుసుకోడా. క్రిస్మస్ వచ్చితే లూకాసు సువార్తలో చెప్పినట్టుగా దేవునికి ఇష్టం వారికి భూమి మీద సమాధానం. మరి అతను భూమి మీద ఉన్నాడుగా, మరి దేవునికి ఇష్టడా? సమాధానం పడలేదంటే సమాధానం పడలేకపోయి ముఖం చాటేసేవే నువ్వు ఎలాగా క్రైస్తవుడు అవుతావు? వాళ్ళని ఎత్తిపట్టాలా? చీ అనాలా? సిగ్గులేదనాలా? ఎందుకు నీ సేవ అనాలా? ఎందుకు దేవుడు వాక్యం చెబుతావనాలా? ఎందుకు ప్రార్థన అనాలా? అన్నీ దేవుడు చూసుకుంటాడు. అయితే మనము అలాంటి వాళ్ళని ప్రేమించకూడదు. సమాధాన పడితేనే వాళ్ళు క్రైస్తవులు అవుతారు, లేకపోతే అవ్వరు. దేవుని యొక్క ప్రేమలో మత్తయి సువార్త 9:22, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసం ఉండాలి. 9 బాగుపడాలి అంటే కూడా ఏముండాలి? విశ్వాసం. కాబట్టి ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో ఈ సంవత్సరం ఏమన్నా ఉన్నావేమో, మరి కొత్త సంవత్సరంలో అన్నా మంచి విశ్వాసం కలిగి దేవుణ్ణి వెంబడించాలని కోరుకుంటా ఉన్నాను. మార్క్స్ వార్త 16:16 ప్రకారము నమ్మి బాప్తిజము పొందండి. అలాగే అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. 2:21 అపోస్తల కార్యగ్రంథం 2:21. అవునండి. రక్షణ పొందాలంటే కూడా ప్రభువు నామమును బట్టి ప్రార్థించారు. కొత్త సంవత్సరంలో నీ ఇంటివారు రక్షణ లేనివారు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి రక్షణ పొందాలని బైబిల్ సెలవిస్తుంది. 4:12 కూడా చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం. నువ్వు ఎవరి వల్ల రక్షణ పొందలేవు ఈ భూమి మీద, యేసు నామములోనే రక్షణ. ఇలాంటి స్థితి, ఇలాంటి మనస్సు, ఇలాంటి నడక, ఇలాంటి గొప్ప కార్యాలు నీ ఇంట్లో, నీ జీవితంలో, సంఘములో జరుగునుగాక. అలాంటి దీవెన మీ అందరికీ దేవుడు దయచేయునుగాక.